శృతి ఎర్లీ మార్నింగే లేచింది. కానీ ఆమె నడుమంత పెయిన్‌గా అనిపించలేదు. తగ్గినట్టుగా ఉంది అని ఆమె నడుమును పైన టచ్ చేసి చూసేసరికి చేతికి జిడ్డుగా తగిలింది. ఇదేంటి అని చూస్తే బాంబ్ రాసినట్టు అర్థమైంది ఆమెకి. వెంటనే అలా ఎవరు చేశారో ఆమెకి తట్టేసరికి ఆమె పెదవులు అందంగా సాగాయి. ఆమె బుగ్గలు 2 ఎర్రగా అయిపోయాయి. కానీ బయటకు చూయించకుండా ఫేస్ సీరియస్‌గా పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. క్షీర ఫ్రెష్ అయ్యి రెడీ అయి బయటకు వచ్చింది. అమ్మా కాఫీ అని అరిచింది. చాలా రోజుల తర్వాత తను మళ్ళీ అల్లరిగా మారిపోయేసరికి ఆమె కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. క్షీర కాఫీ తాగుతున్నంతసేపు ఆమె వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మగారు. ఆమెకి అర్థమైపోయింది తన కూతురు తన దగ్గర ఏదో దాస్తుందని. అది ఆమె నోటితోనే చెప్పించాలని చూస్తూ ఉన్నారు. సరే అమ్మా బాయ్ అని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయింది క్షీర. అమ్మ ఆఫీస్‌కి ఆటోలో వెళ్తూ ఉంది. అప్పుడే ఆమె ఆటోకి పక్కగా ఒక కార్ కూడా వెళ్తూ ఉంది. ఆ కార్ గ్లాసెస్ మొత్తం బ్లాక్ కలర్‌లో ఉండడం వల్ల అందులో ఎవరున్నారో కూడా ఎవరికీ అర్థం కాదు. ఒకతను మాత్రం ఆమె వంక చూస్తూ కామం నిండిన కళ్ళతో చూస్తూ అతని గుండెను రబ్ చేసుకుంటూ ఉన్నాడు. అలానే ఆమె కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉన్నాడు. ఒక పిచ్చోడిలా. క్షీర మాత్రం ఆఫీస్‌కి ఎప్పుడు ఎంటర్ అవుతానా? ఆళ్ళిద్దరిని ఎప్పుడు కలుస్తానా అని వెయిట్ చేస్తూ ఉంది. ఆటోలో ఆఫీస్‌కి వెళ్తూ. అప్పుడే రుద్ర కార్ కూడా కంపెనీలోకి ఎంటర్ అయింది. క్షీర కూడా అప్పుడే ఆటో దిగి లోపలికి ఎంటర్ అయ్యి లిఫ్ట్ వైపు వెళ్తూ ఉంది. రుద్ర తన కార్‌ని పార్క్ చేసి క్షీర ఆ లిఫ్ట్ వైపు వెళ్ళడాన్ని గమనించి ఫాస్ట్‌గా ఆమె వెనకే వెళ్ళాడు. ఆమె లిఫ్ట్ లోపలికి వెళ్ళి బటన్ ప్రెస్ చేసింది. డోర్ క్లోజ్ అయ్యేలోపు రుద్ర స్టైల్‌గా తన కాలుని స్కిడ్ చేస్తూ లోపలికి ఒక్క ఉదుటున అడుగుపెట్టాడు. క్షీర ఎవరో అనుకుని భయంగా తన బ్యాగ్ గుండెలకి పెట్టుకొని కళ్ళు మూసుకుంది. రుద్ర ఆమె దగ్గరగా వచ్చి ఓయ్ బంగారం అని అంటాడు. ఆ ముఖం పైన ఎయిర్ బ్లో చేస్తూ. ఆమె వెంటనే కళ్ళు తెరుస్తుంది. వచ్చింది రుద్రే అన్నట్టుగా ఆమె కళ్ళు తెరిచి రుద్ర గారు భయపెట్టేశారు తెలుసా అని అలిగినట్టు ఫేస్ పెడుతుంది. రుద్ర ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకొని ఆమె దగ్గరగా వెళ్ళి ఆమెని అతని మీదకి లాక్కొని నేను కాకుండా నిన్ను ఇంకెవరు తాగుతారు బంగారం అని ఆమె దగ్గరగా వచ్చి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. క్షీర సిగ్గుతో అతని గుండెల్లో ఒదిగిపోతుంది. ఆమె తలపైన కిస్ చేసి లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ఆమెని ఎత్తుకొని ఒక మెరుపులాగా ఫాస్ట్‌గా తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోతాడు. అక్కడ అందరికీ ఏం జరిగిందో కూడా ఒక క్షణం ఎవ్వరికీ అర్థం కాలేదు. లోపలికి వచ్చిన క్షీరకి అర్థం కాక "రుద్ర గారు ఇప్పుడు నేనిక్కడికి ఎలా వచ్చాను? నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు?" అని పిచ్చి చూపులు చూస్తూ అడుగుతుంది. "ఈ డౌట్స్ నేను క్లియర్ చేస్తాగా" అని అతని కోట్ విప్పుతూ ఉంటాడు. క్షీర షాక్ అవుతూ "రుద్ర గారు ఇప్పుడు కోట్ ఎందుకు విప్పుతున్నారు?" అని అడుగుతుంది తడబడుతూ. "చెప్తా బంగారం వెయిట్" అని ఆమె దగ్గరగా వస్తూ ఉంటాడు. క్షీర భయంగా, సిగ్గుగా ఆ క్యాబిన్‌లో పరిగెడుతుంది. రుద్రకి చిక్కకుండా. "బంగారం గుర్తుపెట్టుకో దొరికావంటే పనిష్మెంట్ సివియర్‌గా ఉంటుంది" అని సైడ్ స్మైల్ చేస్తాడు. "అయితే పట్టుకోండి చూద్దాం" అని నవ్వుతూ పరిగెడుతూ ఉంటుంది. రుద్ర ఒక్కసారిగా టేబుల్ పైకి ఎక్కి ఆమె పైకి దూకుతాడు. ఆమె వెనకే సోఫా ఉండడం వల్ల ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడి సోఫాలో పడిపోతారు. క్షీర షాకింగ్‌గా అతని వంక చూస్తూ ఇది చీటింగ్ అని అంటది అలక ఫేస్‌తో. రుద్ర ఆమె వంక ప్రేమగా చూస్తూ చీటింగ్ అంటే ఎలా ఉంటదో చూపించనా అని అంటాడు. ఆమె సిగ్గుతో తల వంచేస్తది. ఆమె చున్నీ తీసి పక్కన వేసి ఆమె మెడ వంపున ముఖం ఆనించి అలానే ఉంచుతాడు. క్షీర కళ్ళు మూసుకొని అతన్ని ఇంకా దగ్గరగా హత్తుకుని అతని తలని చేత్తో నిమురుతూ ఉంటుంది. రుద్ర ఆమె టాప్ సైడ్ నుంచి చేతిని లోపలికి పోనిచ్చి సున్నితమైన ఆమె నడుముని మెత్తగా నిమురుతూ ఉన్నాడు. ఆమె పరవశంగా కళ్ళు మూసుకొని అతని స్పర్శని ఫీల్ అవుతూ ఉంది. రుద్ర అతని చేతికి పని చెప్తూనే ఆమె ముఖం వంక చూసి చిన్నగా నవ్వి ఆమె కళ్ళపైన ముద్దు పెట్టాడు. ఆమె కళ్ళు తెరిచేలోగా ఆమె పెదవులను చటుక్కున అందుకొని గాఢంగా ఆమె పెదవులను పెనవేస్తూ ఆమె పెదాల్లోని అమృతాన్ని చుర్రుకుంటూ ఉన్నాడు. క్షీర అతని చుట్టూ చేతులు బిగించి అతనికి సహకరిస్తూ ఉంది. ఆమె నాలుకని అతని నోటిలోకి తీసుకుని ఆమె నాలుక లోతుని కొలుస్తూ ఉన్నాడు. చిన్నగా ఆమె పెదవులను వదిలి ఆమె కళ్ళలోకి ప్రేమగా చూసి
అతని నాలుకతో ఆమె పెదవులను లిక్ చేసి పంటితో ఆమె పెదవుల్ని నోట్లోకి తీసుకుని గాఢంగా ఒక ముద్దిచ్చి వదిలాడు. ఆమె ముఖమంతా ఎర్రగా అయిపోయింది. సిగ్గుతో ఆమె అతని గుండెల్లో తలదాచుకుని అలానే ఉండిపోయింది. రుద్ర కూడా ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమెని హత్తుకుని పడుకున్నాడు. ఇద్దరికీ ఆ క్షణం చాలా ప్రశాంతంగా అనిపించింది. అందుకే ఒకరి కౌగిలిలో మరొకరు నిద్రపోతూ ఉన్నారు. తర్వాత వచ్చే ప్రమాదం ఏంటో తెలియక హాయిగా నిద్రపోతూ ఉన్నారు. అక్కడ మాత్రం ఒక వ్యక్తి తన రూమ్‌లో ఎదురుగా క్షీర ఫోటోని పెట్టుకుని ఒక అమ్మాయికి నరకం చూపిస్తూ ఉన్నాడు. అందుకే వెనక్కి కదులుతూ ఆమె ఎవరో కాదు, అతని భార్య. అతని ఆఫీస్‌లోనే పనిచేసేది ఆమె. అతన్ని ప్రేమిస్తూ ఉండేది చాటుగా. అతను మాత్రం ఆమె అందానికి లొంగిపోయి తాళి కట్టాడు. కానీ ఆమెకేం తెలుసు రోజుకొక నరకం చూపిస్తాడని. ఆ మంచం పైన ఉన్న ఆమె మాత్రం కళ్ళనీళ్ళతో అతన్ని వేడుకుంటూనే ఉంది. నన్ను వదిలేయ్ కళ్యాణ్ ప్లీజ్, నేను చచ్చిపోయేలా ఉన్నా అని వేడుకుంటుంది. అతను మాత్రం ఆమె పీక పట్టుకుని నన్ను ప్రేమించానని చెప్పావు, ఇదేనా నీ ప్రేమంటే అని ఇంకా అతని వేగాన్ని పెంచుతూ రాక్షసంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఆమె పేరు ఐశ్వర్య. ఆమె ఒక అనాథ. స్కాలర్‌షిప్‌తో చదువుకుని బయటకు వచ్చింది. తన టాలెంట్‌తో ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. అలా ఆ కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీ సీఈఓ కళ్యాణ్‌ని చూసి ఫస్ట్ చూపులోనే అతనికి పడిపోయి అతన్ని ప్రేమించేసింది గుడ్డిగా. ఆమెకి ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలి అని. కానీ అతని పాడుబుద్ధి మాత్రం తెలుసుకోలేకపోయింది. ఆమె అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆమెలో ఆమె కుమిలిపోతూ స్పృహ తప్పింది. అతను మాత్రం అయినా వదలకుండా అతని పని అతనిదే అన్నట్టు అతని వాంఛ తీరేదాకా ఆమెని వదల్లేదు. కొంచెం సేపటికి దూరం జరిగి ఆమె వంక కూడా చూడకుండా ఆమె గుండెలపైన పడుకుండిపోతాడు. శృతి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది. కిచెన్‌లోకి వెళ్ళేసరికి శోభగారు కాఫీ కలుపుతూ ఉన్నారు కిచెన్‌లో. శృతి వెళ్ళి వెనకగా ఆమెని హత్తుకుని గుడ్ మార్నింగ్ ఆంటీ అని అంటది. శోభగారు చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ తల్లీ, ఈ కాఫీ తీసుకెళ్ళి రాజ్‌కి ఇచ్చేసిరా అని అంటారు. నేనా ఆంటీ అని తడబడుతూ సమాధానం చెప్తది. హా! ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? సరేలే నేనిస్తాలే అని వెళ్ళబోతుంటే ఆంటీ ఆంటీ నేనిస్తా ఓకేనా అని అంటది ఆంటీ. అని కాఫీ తీసుకొని రాజ్ రూమ్ దగ్గరకు వెళ్తది. ఆమె గుండె దడదడగా ఉంటది. ఆమె నుదురుకి పట్టిన చెమటను తుడుచుకుని చిన్నగా రూమ్‌లోకి అడుగుపెడతది. అప్పుడే అర్జున్ తన షర్ట్ వేసుకుంటూ ఉన్నాడు. ఆమె డోర్ దగ్గర నుంచుని అతన్ని చూసి టక్కున తల దించేస్తది. అర్జున్‌కి ఎవరో ఉన్నట్టు అనిపిస్తే తల తిప్పి చూస్తాడు. అక్కడ శృతి నించో నించొనుంటది. రాత్రి అతను చేసింది గుర్తొచ్చి తడబడి నువ్వేంటిక్కడ అని అంటాడు కావాలని కోపంగా ఫేస్ పెట్టి. ఆమె అతని గొరిపోయిన మాటలకి సారీ రాజ్ గారు, ఆంటీ ఏమంటే తప్పక తెచ్చాను. ఇంకా ఎప్పుడు మీ రూమ్‌కి రాను అని కళ్ళనీళ్ళతో వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజ్ అతని పిడికిలి బిగించి షిట్ అని గోడకి గుద్దుతాడు. ప్రతిసారి తనని ఏడిపిస్తూనే ఉన్నా అని ఫీల్ అవుతాడు. ఇవాళ ఎలా అయినా తనతో మాట్లాడి సారీ చెప్పాలి అని అనుకుంటాడు. కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. శోభగారు వచ్చి రాజ్‌కి బ్రేక్‌ఫాస్ట్ పెడుతూ ఉంటారు. కానీ రాజ్ మాత్రం శృతి కోసం అతని కళ్ళు వెతుకుతుంటాయి. కానీ ఆమె అక్కడ ఉండదు. శృతి తన రూమ్‌లో కూర్చొని కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆమెకెందుకో ఆ క్షణం ఆమె ఒంటరిగా అనిపించింది. మనసంతా చాలా బాధగా ఉంది ఆమెకి. రాజ్ ఎవరికోసమో వెతకడం శోభగారు గమనించి ఎవరికోసం చూస్తున్నావు రాజ్ అని అంటారు శోభగారు. ఏం లేదమ్మా, శృతి తిందా లేదా అని చూస్తున్నా అని అంటాడు. ఇంకా తినలేదు నాన్న, నీకు కాఫీ ఇమ్మన్నాను, ఇక అప్పుడే తన రూమ్‌కి వెళ్ళి ఇంకా రాలేదు బయటికి అని చెప్పారు. రాజ్‌కి వెంటనే అర్థమైంది ఆమె ఇప్పుడు రూమ్‌లో ఏం చేస్తుందో అని. ఇక రాజ్ ఏమీ తినకుండా మామ్ ఆఫీస్‌కి వెళ్ళాలి అర్జెంట్ వర్క్ అని ఏమీ తినకుండా వెళ్ళిపోతాడు. శోభగారు పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ వెనక్కి వచ్చి మామ్ శృతిని మధ్యాహ్నం షాపింగ్‌కి తీసుకెళ్తాను, తనతో చెప్పు అని అంటాడు. ఆమె సరేనన్నా, నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేయడం మర్చిపోకు అని అంటారు. ఓకే మామ్ అని అక్కడి నుంచి తన ఆఫీస్‌కి వెళ్తాడు.
క్షీర కొంచెం సేపు తర్వాత ఆమెకి మెలకువ వచ్చి చూస్తే రుద్ర హాయిగా నిద్రపోతూ కనిపిస్తాడు. అతన్ని లేపాలి అనిపించక అతని జుట్టును సవరించి అతని కంత పైన చిన్న చిరుముద్దు ఇస్తుంది. అతను ఆమె పెదాల తాకిడికి అతనికి మెలకువ వచ్చి ఆమెని ఇంకా దగ్గరగా పదుకుంటాడు. రుద్రగారు ఇక లేవండి, ఇది మన బెడ్రూమ్ కాదు అని అంటది చిన్నగా. రుద్ర కళ్ళు తెరిచి ఆమెని ఊరగా చూస్తూ, మరి ఇందాకటి వరకు గుర్తురాలేదా ఇది నా క్యాబిన్ అని ఆమె చెవిలో అంటాడు. అప్పుడే రుద్ర క్యాబిన్ డోర్ ఎవరో తట్టినట్టు అనిపిస్తే వెంటనే క్షీర రుద్ర నుంచి దూరం అయ్యి లేచి నిల్చుని ఆమె డ్రెస్ సర్దుకొని పక్కనే ఆమె డెస్క్ దగ్గరకు వెళ్ళి వర్క్ చేస్తుంటుంది. రుద్ర ఆమె అలా వెళ్ళడం కూడా ఇష్టం లేక ఆమె వంక చిరుకోపంగా చూసి కమిన్ అని అంటాడు గంభీరంగా. క్షీర మనసులో ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా, ఏమైంది ఇంతలో అని అనుకుని మళ్ళీ వెంటనే ఆమెకి బల్బ్ వెలిగి ముసిముసిగా నవ్వుతుంది. రుద్ర ఆమె వంక చూస్తూ నీ పని తర్వాత చెప్తావు అని అనుకుంటాడు మనసులో. నిషా లోపలికి వచ్చి బావా అని హగ్ చేసుకోబోతుంది. రుద్ర ఆమె నుంచి దూరంగా వచ్చి నిషా వాట్ ఇస్ దిస్, ఇది ఆఫీస్ అని గట్టిగా అరుస్తాడు. అదేంటి బావా హగ్ ఇవ్వడానికి కూడా ఆఫీస్ అంటావేంటి అని అంటది. క్షీర ఆమె వైపే కొరకొరా చూస్తూ ఉంటుంది. నిషా పక్కకు తిరిగేసరికి క్షీర అక్కడ ఉండడం చూసి ఏయ్ నువ్వేంటి ఇక్కడ, బయటకు పో అని అరుస్తుంది. వెంటనే క్షీర రుద్ర వైపు చూస్తుంది. అప్పటికే రుద్ర ఆమె బుగ్గని అతని హ్యాండ్ ప్రింట్ వేసేస్తాడు. ఆమె బుగ్గను చేపెట్టుకుని బావా అని పిలుస్తుంది కన్నీళ్లతో. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని గట్టిగా అరుస్తాడు రుద్ర. వెంటనే క్షీర దగ్గరికి వచ్చి తన వైఫ్ అని ఆమె భుజం చుట్టూ చేసి దగ్గరగా తీసుకుంటాడు. క్షీర కన్నీళ్లతో పట్టరాని ఆనందంతో అతని వంక చూస్తుంది.